ఆకాశవాణి నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ 129వ సంచికపై యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు డాక్టర్ టి రాంప్రసాద్ రెడ్డి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం తన ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటూ వస్తున్న ప్రేరణాత్మక కార్యక్రమం మన్ కీ బాత్. నిన్న ప్రసారమైన ఈ కార్యక్రమం యొక్క 129వ సంచికలో మన ప్రధానమంత్రి గారు పలు అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషణ అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి రాంప్రసాద్ రెడ్డి గారు, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా ఆపరేషన్ సింధూర్ భారతదేశ రక్షణ విధానంలో ఎలాంటి మార్పును సూచిస్తుందంటారు? ఇది ప్రజలలో ఏ విధమైన విశ్వాసాన్ని పెంచిందంటారు? చాలా మంచి కార్యక్రమం అండి ఇది ఆపరేషన్ సింధూర్. ఇది భారతదేశ రక్షణ విధానంలో స్పష్టమైన నిర్ణయాత్మకమైన మార్పును సూచిస్తుంది. ఇది భారతదేశము తన వ్యూహాత్మకమైన అలాగే సైనిక విధానంలో ప్రదర్శించినటువంటి కీలక మార్పుగా అభివర్ణించవచ్చు. ఈ ఆపరేషన్ పహల్గామ్ ఉగ్రదాడికి ఇది స్పష్టమైన ప్రతిస్పందన. గతంలో భారతదేశ విధానాలు ఎలా ఉండేటివంటే ఉగ్రవాదాన్ని ఎలా నిరోధించాలి అని మాత్రమే ఆలోచించేవాళ్ళు. కానీ సీమాంధ్ర ఉగ్రవాదాల మూలాలను నేరుగా తొలగించేటువంటి విధానము ఇది కొత్త విధానము. ఆక్రమణశీల విధానానికి ఇది ఒక ఆరంభం అని చెప్పచ్చు. భారతీయ సైన్యం ముఖ్యంగా త్రివిధ దళాలు, వాయుసేన, నావికాదళము సమన్వయాన్ని సాధించి డ్రోన్లు, క్షిపణుల వంటి ఆధునిక యుద్ధ సాంకేతికతను ఉపయోగించి గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు అలాగే శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్ విజయం ప్రత్యేకించి మొట్టమొదట పాకిస్తాన్ యుద్ధం 1971 తర్వాత శత్రు దేశం ఆక్రమించినటువంటి భూభాగంలో చొచ్చుకొని పోయి తొలి సంయుక్త దాడిగా దీన్ని అభివర్ణించవచ్చు. సైన్యం యొక్క ప్రొఫెషనలిజం అలాగే సామర్థ్యం మీద విశ్వాసాన్ని పెంచింది. ఆపరేషన్ సింధూర్ అని దీన్ని నామకరణం చేయడం వెనుక వివాహిత మహిళలు ధరించేటువంటి సింధూరం పేరుతో ఈ దాడి ఎందుకు జరిగిందంటే జీవితాలు కోల్పోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతిని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఏకకాలంలో భావోద్వేగాలతో అలాగే దేశభక్తితో ఒకటయ్యారు. ఈ సంఘటనతో విదేశీయులు సైతం అంతర్జాతీయ రక్షణ నిపుణులు ఈ ఆపరేషన్ విజయాన్ని ఎంతో ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం తన భద్రతా ప్రయోజనాలను రక్షించుకోవడానికి అవసరమైన శక్తిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి ముఖ్యంగా దేశ ప్రజలకు స్పష్టం చేసింది. సార్, జాతీయ భద్రతా విషయంలో ప్రజల భావోద్వేగాలు, ప్రభుత్వ నిర్ణయాల మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమని మీరు భావిస్తూ ఉన్నారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రజల మనసులను గెలుచుకోవడానికి లక్ష్యంగా పనిచేయాలి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. భారతదేశ జాతీయ భద్రతా విషయంలో ప్రజల భావోద్వేగాలకు, ప్రభుత్వ నిర్ణయాలకు మధ్య సమతుల్యత కాపాడడం చాలా కీలకమైన విషయం. దీని ద్వారా ఏమవుతుందంటే దేశం లోపల, దేశం వెలుపల బలమైన భద్రతా పరిస్థితులను సృష్టించగలరు. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల నమ్మకం మరియు మద్దతు ఉండడం భద్రతా వ్యూహం విజయవంతం కావడానికి కీలకమైన విషయం. 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగినటువంటి భయంకరమైన ఉగ్రదాడి గురించి అలాగే పర్యాటకులు మరణించడం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఈ దుర్ఘటన గొప్ప భావోద్వేగ కోపాన్ని రేపింది. మన గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఈ దాడికి నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించింది. ఈ చర్య వల్ల భారతీయుల్లో జాతీయత, ఏకత భావన పెంపొందింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రజలు తమ భావోద్వేగాలను గుర్తించి అర్థం చేసుకున్నారని, చర్యలు తీసుకుంటారని భావించినప్పుడు ఆ చర్యలకు మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు ప్రజల్లో భద్రతా స్పృహను పెంచుతాయి. ఈ సమతుల్యత ఫలితంగా భారతదేశ అభివృద్ధికి అవసరమైన అంతర్జాతీయ మద్దతును కూడా
పెంపొందించబడుతుంది. ఇటువంటి చర్యలు దేశ అంతర్గత ఐక్యత బలంగా, అలాగే బయటి దేశాల్లో ప్రతిష్టతను కాపాడుకోవడానికి పనికొస్తాయని చెప్పొచ్చు. సార్, నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2025వ సంవత్సరం భారత క్రీడలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, మరి 2025వ సంవత్సరం భారత క్రీడలలో వాటర్ షెడ్ గియర్ గా ఎందుకు నిలిచిందంటారు? మహిళా క్రీడాకారుల విజయాలు సమాజంలో ఏ విధమైన మార్పుకు దారితీస్తున్నాయని అంటారు? జాతీయ క్రీడా విధానం 2025 ప్రకారము అనేక సంస్కరణలను భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ సంస్కరణలో ఆమోదం కావడంతో భారతీయ క్రీడల చరిత్రలో ఈ సంవత్సరం గొప్ప మలుపుగా అభివర్ణించవచ్చు. ఈ సంస్కరణల వెనుక భారతదేశాన్ని ప్రపంచ క్రీడల శక్తిగా మార్చే లక్ష్యం దాగి ఉంది. మహిళల అంతర్జాతీయ విజయాలు సమానత్వం, సాధికారికతకు కొత్త నిర్వచనాలు ఇచ్చాయి. క్రీడారంగంలో మహిళలు సాధించిన విజయాలు, వారికి లభించిన ఆదరణ, ఇలాగే ప్రతి రంగంలోనూ సమాన అవకాశాలకు డిమాండ్ పెంచుతుంది. వారి విజయగాథలు యువతకు స్ఫూర్తిగా నిలిచాయి. ఈ మార్పులు కేవలం క్రీడా మైదానంలో మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో మహిళల స్థానం గురించి చర్చ మొదలైంది భారతదేశంలో. ఇది గొప్ప పరిణామం. సార్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు భారతీయులు వెళ్లడం భారత విజ్ఞాన సామర్థ్యానికి ఎలాంటి గుర్తింపునిచ్చిందంటారు? అదేవిధంగా విజ్ఞానం, సాంకేతికతతో భారతదేశం సాధించిన పురోగతి ప్రపంచ దృష్టిని ఏ విధంగా ఆకర్షిస్తూ ఉంది? తప్పకుండా భారతదేశానికి గొప్ప గుర్తింపు లభించింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు వెళ్ళడం, అలాగే విజ్ఞాన సాంకేతిక రంగాల్లో జరిగిన పురోగతి రెండూ కలిసి భారతదేశం మానవలోక కళ్యాణం కోసం అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కలిగి విశ్వసనీయమైన సహకారిగా మెలుగుతుందని ప్రపంచ దేశాలు గుర్తించడం జరిగింది. శుభాంశు శుక్లా ISS కు వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు. ఇది భారతదేశం యొక్క సొంత మానవ అంతరిక్ష విధానానికి మొట్టమొదటి పరీక్ష. గగన్యాస్ దీని ద్వారా 2030 నాటికి ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో 8% వాటాను పొందాలనేదే భారతదేశ లక్ష్యం. ఇస్రో యొక్క స్వతంత్ర విజయాలు, US ఇండియా ట్రస్ట్ ఇనిషియేటివ్ సమగ్ర భాగస్వామ్యాలు భారతదేశం ప్రపంచ అంతరిక్ష వ్యవస్థలో ఒక ప్రబలమైన శక్తిగా రూపొందడానికి దోహదపడుతున్నాయండి. సార్, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ యువతకు ఎందుకు ముఖ్యమైన వేదిక అని మీరంటారు? యువత ఆలోచనలు పాలసీ మేకింగ్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలంటారు? యంగ్ లీడర్స్ డైలాగ్ పాలసీ మేకింగ్, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, VBYLD అంటారండి ఈ కార్యక్రమాన్ని. ఇది ఒక ముఖ్యమైన వేదిక. యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి, వారి ఆలోచనలు నేరుగా దేశ ప్రధాన నిర్ణయాధికారులతో మాట్లాడే అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందే అవకాశాన్ని ఇస్తుంది. ఇది నేరుగా పాలసీలపై చర్చలు జరిపి కార్యాచరణకు ఉపక్రమించే వేదిక. ఈ శిక్షణ యువతకు గొప్ప నాయకత్వ విలువలను నేర్పిస్తుంది. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం వారు పొందుతారు. ఇందుకు సీడ్ ఫండింగ్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి. చివరగా యువతకు పాలసీ రూపకల్పనలో భాగస్వాములను చేయడానికి VBYLD వంటి వేదికలు ఎంతో దోహదం చేస్తాయి. యువత ఆలోచనలను నిజంగా అర్థం చేసుకోవడం, వాటిని పాలసీల్లోకి సమీకరించడం ద్వారా మాత్రమే వికసిత భారత లక్ష్యం నెరవేరుతుంది. సార్, మనం చూస్తే కనుక నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, మరి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ యువతలో సమస్య పరిష్కార దృక్పథాన్ని ఏ విధంగా పెంచుతుందంటారు? ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ SIH ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం. సమస్య పరిష్కార దృక్పథాన్ని పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఒక ప్రత్యేకమైన ప్రతిభావంతమైన విధానం. కేవలము సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విద్యార్థులకు నిజమైన ప్రపంచ సమస్యల పట్ల అవగాహన పెంచి సృజనాత్మకంగా పరిష్కరించే అవకాశాన్ని, ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మొదలైన సామాజిక సవాళ్లు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని విద్యార్థులు సమస్యలను పరిష్కరించే దిశగా దోహదం చేస్తుంది. హ్యాకథాన్లు కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్,
మొదలైన వేరువేరు నేపథ్యాలు కలిగిన విద్యార్థులను ఒకే జట్టులో కలవడానికి ప్రోత్సహిస్తాయి. వివిధ నైపుణ్యాలను ఒకే చోటికి తీసుకొని వచ్చి సమస్యను వివిధ కోణాల నుంచి పరిశీలించడానికి దోహదపడుతుంది. సమగ్ర పరిష్కారాలను రూపొందించడానికి ఇది కీలకమైంది. SIH చూస్తూ నేర్చుకో, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి ఫిలాసఫీ పైన ఈ వేదిక విద్యార్థులు సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి ప్రోటోటైపులు రూపొందించి వాటిని పరీక్షించి చర్చించి నైపుణ్యాలను మెరుగుపరుచుకొని నేర్చుకుంటారు. ఈ ప్రక్రియ విఫలతకు భయపడకుండా దాని నుంచి నేర్చుకునేటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. ఇది ఒక కొత్త ఆవిష్కరణ. హ్యాకథాన్ కేవలం ఒక సాంకేతికత పోటీ కాదు, భవిష్యత్ తరము ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు మరియు నాయకులను తయారు చేసే వేదిక. యువతలో ఆచరణాత్మక పరిష్కార ఆధారిత ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి గట్టి పునాదిగా దీన్ని భావించవచ్చు. సార్, టెక్నాలజీ యుగంలో మన మూలాలను కాపాడుకోవడం ఎందుకు అవసరం? చాలా మంచి ప్రశ్న అండి. టెక్నాలజీ అంటే సాంకేతిక యుగంలో భారతీయ మూలాలను కాపాడుకోవడం వ్యూహాత్మక అవసరం. మన యోగా, ఆయుర్వేద శాస్త్రం ప్రపంచానికి ఉపయోగపడడం చాలా అవసరం. ఆర్థిక అవకాశం మరియు నవీనత అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జియో ట్యాగ్ చేయబడినటువంటి హస్తకళలు, అలాగే ఆన్లైన్ అమ్మకాలు, ఆయుర్వేదిక్ సైన్స్ పైన జరిగేటువంటి పరిశోధన, ఇవన్నీ ప్రపంచంలో భారతీయ వంటకాలు, భారతీయ సంగీతము యొక్క ప్రాచుర్యము, దీన్ని యునెస్కో సంపదగా గుర్తించడానికి దోహదపడుతుంది. అలాగే ధ్యానము, ప్రాణాయామము మానసిక ఒత్తిడి నివారణలో సహాయపడము, అలాగే డిజిటల్ ఆర్కీవ్స్ స్కూల్స్ పాఠ్యాంశాల ద్వారా సంస్కృతి బోధన, అందులో భాగంగా పురాణ కథలు, సాహిత్యము, వీటిని యానిమేషన్ గేమ్స్ ద్వారా యువతకు అందించడము, భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని బదిలీ చేయడం. సంస్కృతి పరిరక్షణ గతంలో లాగా కాకుండా సాంకేతికతను ఉపయోగించుకొని భవిష్యత్ తరాలకు వారసత్వాన్ని అందించడం చాలా ముఖ్యమైనది. సార్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాతృభాషల గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి విదేశాలలో మాతృభాషల పరిరక్షణ ఎందుకు ముఖ్యమైనది? కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాలు జాతీయ ఐక్యతను ఏ విధంగా పెంపొందించేందుకు దోహదపడుతూ ఉన్నాయంటారు? ప్రపంచంలో చాలా దేశాలలో మన భారతీయులు ఉన్నారు. అనేక సంవత్సరాలుగా భారతీయులు అక్కడ నివసిస్తూ వారి వారి మాతృభాషలను పరిరక్షించుకుంటూ ఉన్నారన్నమాట. కాశీ తమిళ సంగమం అనేటువంటి ఒక కార్యక్రమము జాతీయత ఐక్యతకు ఒక చిహ్నంగా భావించవచ్చు. ఈ కార్యక్రమాలు అంటే మాతృభాష పరిరక్షణ, అలాగే కాశీ తమిళ సంగమం లాంటి కార్యక్రమాలు జాతీయ గుర్తింపు, ఐక్యతకు కీలక పాత్ర పోషిస్తాయి. విదేశాల్లో భారతీయ భాషలు బోధించడం ద్వారా మన భారతీయ సంస్కృతి అలాగే విలువలను పరిచయం చేయవచ్చు. ప్రజల్లో భావోద్వేగమైన బంధాన్ని కలిపే వారధిగా భావించవచ్చు. కాశీ తమిళ సంగమం సాంస్కృతిక మార్పిడిని లక్ష్యంగా చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఇది జాతీయ ఐక్యతకు దోహదం చేస్తుంది. విదేశాల్లో మన భారతీయ భాషలను కాపాడడం ద్వారా మన సంస్కృతి పరిరక్షణకు దోహదం చేస్తుంది. కాశీ తమిళ సంఘం లాంటి కార్యక్రమాలు ఎంతో వైవిధ్యంతో కూడుకున్నవి. మన దేశ గొప్పదనాన్ని, సమైక్యతను పటిష్టం చేస్తాయి ఇలాంటి కార్యక్రమాలు. సార్, మణిపూర్లో సోలార్ ఉద్యమం గ్రామీణ అభివృద్ధికి ఎలాంటి మార్గాన్ని చూపించిందంటారు? ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాలు ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాగలవు? చాలా గొప్ప కార్యక్రమము. ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేటువంటి కార్యక్రమం అంటే ఈ మణిపూర్ సోలార్ ఉద్యమం. ఇందులో భాగంగా PM సూర్యఘర్ యోజన, ఈ రెండు కార్యక్రమాలు స్వయం ప్రతిపత్తి, ఆర్థిక వృద్ధి, పర్యావరణ స్థిరత్వము, అలాగే సామాజిక మార్పుకు దోహదం చేసే సమగ్ర అభివృద్ధి మార్గాలని చెప్పచ్చు. ఈ ప్రాంతంలో సౌరశక్తి మీద ఆధారపడడం వల్ల విద్యుత్ సరఫరా నిరంతరంగా సరఫరాకోవడం, డీజిల్ జనరేటర్లను విపరీతంగా వినియోగించడము, తద్వారా పర్యావరణ కాలుష్యం జరగడం అనేది పరిపాటి. ఇప్పుడు ఆ డీజిల్ జనరేటర్ యొక్క వినియోగము బాగా తగ్గిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా నిరంతరంగా జరగడం వల్ల ప్రజల యొక్క రోజువారీ జీవితంలో చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగపడి వాళ్ళ అభివృద్ధికి దోహదం చేసింది. సోలార్ నిర్వహణలో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. వ్యవసాయము, చిన్న పరిశ్రమలు
ఊపందుకున్న ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతూ ఉంది. డబ్బును, సమయాన్ని ప్రజలు పొదుపు చేసుకోగలిగారు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. సర్, జమ్మూ కాశ్మీర్లో లభించిన బౌద్ధ అవశేషాలు భారత చరిత్రను ఎలా విస్తృతంగా చూపిస్తూ ఉన్నాయి? చరిత్ర పునరావిష్కరణలు దేశ గౌరవాన్ని, దేశం యొక్క గర్వాన్ని ఎలాగా పెంచుతూ ఉన్నాయి? భారతదేశంలో అనేక కులాలు, మతాలు కలగలిసిపోయి అనేక సంవత్సరాలుగా భారత ఉపఖండము ఒక గొప్ప మహాశక్తిగా ఎదుగుతూ ఉంది అన్నమాట. దీని వెనుక చరిత్రను పరిశీలిస్తే మనకు ఆ విషయాలు దోహదమవుతాయి. ముఖ్యంగా ఈ భారతదేశం ప్రాచీనం, అలాగే మధ్యయుగ కాలంలో ప్రధాన సాంస్కృతిక శక్తిగా, మతపరమైనటువంటి శక్తిగా ఉండేదని నిరూపించడానికి ఇటీవల జమ్మూ కాశ్మీర్లో దొరికినటువంటి బౌద్ధ అవశేషాల ద్వారా తేటతెల్లమవుతుంది. పురావస్తు శాస్త్ర పరిశోధనల ద్వారా ఈ విషయాలు ప్రపంచానికి అంతటా తెలిసాయి. ఒకప్పుడు కాశ్మీర్, లడక్ లాంటి ప్రాంతాలు కూడా మధ్య ఆసియా, టిబెట్, చైనా మొదలైన దేశాలతో వాణిజ్యము, మతము మరియు సంస్కృతి ద్వారా అనుసంధానం కలిగి ఉండేదని ఈ తవ్వకాల ద్వారా తెలుస్తుంది. హిమాలయాల్లోని ఇతర ప్రాంతాలకు ఆధ్యాత్మికతను, అలాగే మతానికి ప్రధాన నిలయంగా ఈ కాశ్మీర్ ఎలా పనిచేసిందో ఈ పరిశోధనల ద్వారా ప్రపంచానికి తెలిసింది. సర్, నరేంద్ర మోదీ గారు నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్సంగ్ హీరోస్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరి అన్సంగ్ హీరోస్ వెబ్సైట్ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? విద్యార్థులకు ఈ అన్సంగ్ హీరోస్ వెబ్సైట్ చాలా ఉపయోగం అండి. ఈ వెబ్సైట్ భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి మహనీయుల చరిత్రకు సంబంధించినటువంటి వెబ్సైట్. ఇది భారతదేశ చరిత్ర, అలాగే సామాజిక విద్య, సోషియాలజీలో విలువైన వనరుగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయుల నిస్వార్థ త్యాగం, ధైర్యం, సామాజిక బాధ్యత, వారు చేసినటువంటి సేవ లాంటి గొప్ప గుణాలు విద్యార్థులకు నైతిక విలువలు, పౌరసత్వ గుణాలను నేర్చుకోవడానికి సహాయపడతాయని చెప్పచ్చు. వాళ్ళు సొంతంగా అంతర్జాల అన్వేషణ ద్వారా, స్వతంత్ర అధ్యయనం ద్వారా మన దేశ చరిత్రను తెలుసుకోవడానికి ఈ అన్సంగ్ హీరోస్ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావనను పెంపొందిస్తుంది. ఆచరణాత్మక విలువలను, సమగ్ర చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఎంతో దోహదపడుతుందని చెప్పచ్చు. సర్, మనం చూస్తే కనుక మన ప్రధాని నరేంద్ర మోదీ గారు నరసాపురం యొక్క లేస్ క్రాఫ్ట్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సర్, మరి నరసాపురం లేస్ క్రాఫ్ట్ గ్రామీణ మహిళల జీవితాలను ఎలా మార్చింది? జీఐ ట్యాగ్ సాంప్రదాయ కళలకు ఎంతవరకు రక్షణ ఇస్తుందంటారు? చాలా మంది గ్రామీణ మహిళల యొక్క జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా నర్సాపురం క్రాఫ్ట్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఈ కళ గుర్తింపు పొందడానికి దోహదపడింది. ఈ కళలకు ఆదరణ లభించింది, ప్రోత్సాహం లభించింది. అలాగే ఈ కళను నమ్ముకున్నటువంటి మహిళలకు సాధికారికత, ఆర్థిక స్వాతంత్రానికి ఎంతో దోహదపడిందని చెప్పచ్చు. స్థిరమైన ఆదాయం సంపాదించడానికి వీళ్లకు ఒక అవకాశం దొరికింది. సహకార సంఘాలు వారి పనికి న్యాయమైనటువంటి ధరను చెల్లించడం ద్వారా వాళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కున్నాయి. కళాకారులలో స్వీయ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇనుమడింపచేసింది. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల అభివృద్ధికి ఇది తోడ్పడింది. డూడ్కాస్ అని పిలువబడేటువంటి ఈ కళ ముఖ్యంగా తల్లి నుండి బిడ్డలకు సంక్రమించే సాంప్రదాయ కళ. దీన్ని కాపాడడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగింపుగా భావించవచ్చు. ఈ జియో ట్యాగ్ సాంప్రదాయ కళను కాపాడడమే కాకుండా ఆధునిక యుగంలో కళాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. కళాకారులకు జీవనోపాధి కల్పించడమే కాకుండా భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని శాశ్వతంగా నిలబెట్టగలిగిందని చెప్పచ్చు. సర్, కార్యక్రమంలో చివరగా మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందని అంటారు? చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి ఇది. ఈ రేడియో కార్యక్రమం భారతీయ ప్రజాస్వామ్యంలో సాంప్రదాయ, అలాగే ఆధునిక సంభాషణ వేదికగా పనిచేస్తుంది. ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. 2014లో ప్రారంభమై ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం అవుతుంది. సమాచారం దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను చేరుకోవడానికి
ఇది సహాయపడుతుంది. సామూహిక చైతన్యం మరియు సంవాదం ఎలా ఉంటుందంటే సామూహిక ఆత్మతతో సంభాషించేటువంటి వేదిక. సాధారణ ప్రజలు అసామాన్యమైనటువంటి విజయాలను లేకపోతే వాళ్ళ గాథలను, వాటిని ఎక్స్ట్రాడినరీ స్టోరీస్ అంటారు, వాటిని గుర్తించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ వేదిక సహాయపడుతుంది. దీని ద్వారా మన చరిత్ర అలాగే మన సాంస్కృతిక మూలాలను గుర్తించుకోవడం అనేటువంటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భారతదేశ సంపదగా ఉన్నటువంటి ఈ చరిత్ర, సంస్కృతి అలాగే స్వాతంత్ర సమర యోధులను గుర్తించి వాళ్ళ గురించి ప్రస్తావిస్తుంది. ఉదాహరణకు 127వ ఎపిసోడ్లో తెలంగాణ గిరిజన నాయకుడు కొమరం భీం ధైర్య సాహసాలను, త్యాగాలను హైలైట్ చేశారన్నమాట. ఇటువంటి కార్యక్రమాలకు ఈ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం భారతీయ ప్రజాస్వామ్యంలో సాంప్రదాయ మరియు ఆధునిక సంభాషణ వేదికగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది. శ్రీకారం చుట్టినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతీయ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈనాటి మన కార్యక్రమంలో మీరు పాల్గొని నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ 129వ సంచికపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇంతవరకు నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ 129వ సంచికపై యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు డాక్టర్ టి రాంప్రసాద్ రెడ్డి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.